హాయ్ హలో నమస్తే. వైరల్ రాజ్భోగ్ ఐస్ క్రీమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను. చేయడం చాలా ఈజీ. చూసారా ఎంత బాగుంది కదా. టేస్ట్ అయితే అమేజింగ్ అండి. ఇంట్లోనే చేసుకోవచ్చు, హెల్దీ కూడా. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1/2 లీటర్ థిక్గా ఉండే అంటే క్రీమ్డ్ మిల్క్ తీసుకున్నాను. సో క్రీమ్డ్ మిల్క్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. వాటిని బాగా మరగనివ్వాలి. అవి బాగా మరిగాక దాంట్లోకి ఒక 2 టైమ్స్ అవి బాగా పొంగితే సరిపోతుంది. అవి పాలు బాగా మరిగాక దాంట్లోకి ఒక చిన్న కప్పు, మనం 1/2 లీటర్ పాలే తీసుకున్నాం కాబట్టి ఒక చిన్న కప్పుతో 1 కప్పు జీడిపప్పు తీసుకోండి. క్యాజూ నట్స్ వేసుకోండి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు బాదం పప్పు కూడా వేసుకోండి. సో ఇలా రా అయితే వేసుకోవచ్చండి. సో వాటిని క్లీన్ చేయాల్సిన పని అయితే లేదు. తర్వాత దాంట్లోకి కొంచెం ఒక పావు కప్పు లేదా కొంచెం కొంచెం మీరు పిస్తా వేసుకుంటే సరిపోతుంది. సో అన్నీ వేసుకున్నాక దీంట్లోకి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి టోస్ట్ వేసుకోవాలండి. అదే అండి మనం టీతో తినే రస్క్ అంటాం కదా, వాటిని వేసుకోవాలి. వాటిని ఒక 5-6 దాకా వేసుకోండి. వేసుకొని ఆ తర్వాత దాంట్లో కొంచెం ఇలాచి కూడా వేసుకోవాలి. ఇలాచి కూడా వేసుకున్నాక మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది, ఇలాచి ఫ్లేవర్ అనేది. సో అది కూడా వేసుకున్నాక బాగా వాటిని కుక్ చేసుకోండి. సో మనకి ఈ టోస్ట్ అంతా కూడా మెల్ట్ అయిపోవాలి. సో అలా కలుపుకోండి. తర్వాత దాంట్లోకి మొత్తం కలుపుకున్నాక మీరు ఏ కప్తో అయితే మీరు అన్ని తీసుకున్నారో దాంతో 1 కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. మిల్క్ పౌడర్ కూడా వేసుకున్నాక దాంట్లోకి ఒక 1/2 కప్పు దాకా షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మిల్క్ పౌడర్లో కూడా మనకి షుగర్ ఉంటుంది కాబట్టి. ఒకవేళ మీరు మిల్క్ పౌడర్ వేయకపోతే షుగర్ అనేది 1 కప్ వేసుకోండి. కానీ మిల్క్ పౌడర్ వేస్తే ఆ థిక్నెస్ అనేది వస్తుందన్నమాట. ఇలా మొత్తం కలుపుకున్నాక లాస్ట్లో మిల్క్ పౌడర్ వేసుకొని, మిల్క్ పౌడర్ వేసిన తర్వాత నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అది మనకి మిల్క్ పౌడర్ అనేది ముద్ద కట్టేస్తుంది కదా, అలా ముద్ద కట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట. మొత్తం మిక్స్ అయినంత వరకు కలుపుతూ ఉండాలి. సో చూసారు కదా, ఇలా వేసుకొని మొత్తం కలపాలి, లేకపోతే ఉండగట్టేస్తుందండి. మొత్తం కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేవచ్చు. దాన్ని పక్కన తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి. అది మీకు బాగా చల్లగా అయిన తర్వాత కూడా మీకు కొంచెం థిక్గా అయిపోతుంది అనమాట. సో ఇది మెయిన్ ప్రొసీజరు. టేస్ట్ అయితే భలే ఉంటుందండి. మీరైతే ట్రై చేయండి, పిల్లలకి నచ్చుతుంది. యాక్చువల్లీ ఐస్ క్రీమ్ కాకుండా ఇలా కూడా కొంచెం గిన్నెలో వేసుకొని తింటే భలే ఉంటుందండి టేస్ట్. సో ఇలా అయిపోయాక పక్కన తీసి పెట్టుకోండి, చల్లగా అవ్వాలి. సో చూసారా, చల్లగా అయిన తర్వాత కొంచెం థిక్గా అయిపోయింది కదా. సో ఇలా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలండి. సో మరీ ఫైన్ పేస్ట్ చేసేకండి. ఎందుకంటే మనం తినేటప్పుడు మనం ఐస్ క్రీమ్లో ఎలా అయితే రోస్టెడ్ ఆల్మండ్ ఐస్ క్రీమ్ తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుందో అలా అయితే బాగుంటాయి కాబట్టి మరి ఫైన్ పేస్ట్ అయితే చేసేయకండి. సో ఇలా చేసుకోవాలి. చేసుకొని దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఇంకా మీరు ఫ్రీజర్లో అయితే పెట్టుకున్నారంటే ఒక 5 to 6 అవర్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్నట్లయితే మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంది, హెల్దీ కూడా. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా లేట్ ఎందుకండి, మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. నచ్చితే మాత్రం నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఛానల్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.